ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన ఆర్జీవి జనాలు ఇప్పుడు పూర్తిగా మర్చిపోయారనే చెప్పుకోవాలి. ఇక ఒక రకంగా దర్శకుడు అనే పేరు మర్చిపోయి ఇక ఆయన విభిన్నమైన సినిమాలు ఇక పబ్లిసిటీ స్టంట్లు అనుకున్న ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సత్య గురించి ఆయన గుర్తించి పలు విషయాలు ఎక్స్ ఖాతాలో రాసుకుంటా మళ్ళీ తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది అని గుర్తించి ఇప్పుడు ఆయన కొత్త సినిమా గురించి ప్రకటించిండంట. అంతేకాదు ఆ సినిమా పేరుతో పాటుగా కథాంశం గురించి రాసుకొచ్చిండంట ఆర్జీవి. ఇక ఆర్జీవి ఆయన కొత్త సినిమా పేరు సిండికేట్ అనే సినిమాతోని వస్తున్నాడంట. ఇక ఈ సినిమా కథాంశం గిట్లా ఆయన సోషల్ మీడియా ఖాతా ద్వారా రాసుకొని వచ్చిండంట. అయితే అనూహ్యంగా ఇంత తొందరగా ఆర్జీవికి ఇటువంటి మలుపు తీసుకోవడానికి కారణం ఏందన్నది అందరిలా ఇది గిట్ట ఒక పబ్లిసిటీ అని అనుకుంటున్నారు. కానీ ఆర్జీవి మటుకు తెలుగు స్టార్లతో పాటుగా హిందీ స్టార్ని గిట్లా ఇద్దరిని జోడించి ఒక సినిమా వేస్తున్నాడని చాలా కాలంగా పలు వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఆర్జీవి గిట్లా ఆయన సోషల్ మీడియా ఖాతాల సిండికేట్ గురించి పలు విషయాలు రాసుకొని వచ్చిండంట. గంతేకాదు సత్య గురించి గిట్లా గుర్తు చేసుకుంటా పలు విషయాలను పంచుకున్నాడంట. ఇక ఏదేమైనా సరే కానీ అభిమానులు ఇక ఈ వార్త విన్నగానే జోష్ పెరిగిందంట, అమ్మయ్య అనుకుంటున్నారంట. ఎందుకనంటే ఇప్పుడు శివ సత్య వంటి సమయము ఆ టైంలో అసలు మామూలు సంచలనం సృష్టించలే. ఇక గస్ వంటి ఆర్జీవి శైలిలా ఒక సినిమా ఈ సమయంలో వస్తే మటుకు గది జాతీయ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అని అంటున్నారు. ఇక ఇప్పుడు ఆర్జీవి స్కూల్ నుంచే చాలా మంది వేరువేరుగా వచ్చిరు, ప్రతిభ చూపించిరు. ఇక ఇప్పుడు ఒక్కసారి గమ్మున అయిపోయారు. గదే ఆర్జీవి రంగంలోకి దిగితే ఇక ఎట్లా ఉంటది అనే ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయంట. ఎట్లా ఏదైనా సరే కానీ అభిమానులు మాత్రం ఈ వార్త వినగానే సిండికేట్ గురించి జోష్ నింపుతున్నదంట. అంతేకాదు ఇక ఆర్జీవి తనదైన మార్కు సినిమాలు తీస్తే గనక ఇప్పుడు ఆయన ఎన్నో రికార్డులు సృష్టిస్తారు అని ఆయన నమ్మకంగా ఉన్నాడంట. మరోపక్క ఇక ఒకప్పటి ఆర్జీవి శైలిలా ఆయన మాయ సినిమాలు తెర మీద ఆవిష్కరిస్తే తెర మీద ఒక అద్భుతమైన అసలు ఎన్నో అద్భుతాలు జరుగుతాయని సృష్టిస్తాడు అని చెప్పి అందరూ నమ్మకంగా ఉన్నారు. ఇక అంతేకాదు ఇక ఈ కాలంలో చూసుకుంటే ఆర్జీవి ఇప్పుడు ఇక సినిమాల గురించి కాకుండా ఇక ఇతర విషయాలకి ఇట్లా తలదూర్చి మరి విసుగు తెప్పించిండు. కానీ ఇప్పుడు ఆయన మరో సిండికేట్ అనే సినిమాతోని సంచలనంకు సిద్ధమైండు. అవు మళ్ళా దీని ప్రభావము ప్రజలల్లా ఏ రేంజ్లో ఉంటుందంటారు? ఊహించి కామెంట్లల్లా కామెంట్ పెట్టురి. అట్లనే గంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.